హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఆంధ్ర తెలంగాణ లొకేషన్ లోపల జాబ్స్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో డేట్ కనుక చూసుకున్నట్టయితే 9/12/2023 లోపల మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో ఉన్న ట్రేడ్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ మెకానిక్స్ అనేది ఫస్ట్ ట్రేడ్. సో దీనిలో 33 పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎస్ఎస్సి నెక్స్ట్ ఏదైతే ట్రేడ్ లోపల ఎన్సీవిటీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఐదర్ ఐటీఐ కానీ ఎన్టీసీ కానీ ఎన్ఈఎస్సి కానీ దీని లోపల ఐటీఐ కంప్లీట్ చేసినట్టు ఐటీఐ ఐదర్ ఇవి కంప్లీట్ చేసినట్టు ఎన్సీవిటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఆ ట్రేడ్ లోపల. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ సంబంధించి పోస్టులు కనుక చూసుకున్నట్టయితే మనకు 2 పోస్టులు అయితే ఉన్నాయి ఎలక్ట్రీషియన్ సంబంధించి. సో నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ సంబంధించి 9 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫోటోగ్రఫీకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఇవి రిజర్వేషన్ వైజ్గా ఏవైతే రిజర్వేషన్ వైజ్గా అన్రిజర్వ్డ్ నెక్స్ట్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన రిజర్వేషన్ పోస్టులు. సో వీటన్నిటికి కూడా కంపల్సరీ సేమ్ ట్రేడ్ లోపల ఎన్సీవిటీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఎస్ఎస్తో పాటుగా. నెక్స్ట్ దీంతో పాటు డిటిపికి సంబంధించి అంటే డెస్క్టాప్ పబ్లిషింగ్కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ ట్రేడ్కి సంబంధించిన పోస్టులు అయితే 2 ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్లో 1, నెక్స్ట్ ఎస్టీలో 1 పోస్ట్ అయితే ఉన్నాయి. మొత్తం దీనికి కూడా సేమ్ యాజ్ ఎన్సీవిటీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మనకు శాలరీ విషయానికి వచ్చేసరికి వీటికి సంబంధించిన శాలరీ విషయం కనుక చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒకటో పోస్ట్ కోడ్ 1 నుండి 5 వరకు అంటే అన్ని జాబ్లకు సంబంధించి 21,700 నుండి 69,100 వరకు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ లెవెల్ 3కి వచ్చేసరికి 21,700 నుండి 69,100 వరకు అయితే ఉంటాయి. సో దీంతో పాటు బేసిక్ ప్లస్ డిఏ కలుపుకున్నట్టయితే మనకు 31,682 రూపాయలు అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. సో ఇది అప్లికేషన్ ఎండ్ అయ్యే వరకు అంటే 31/12/2023 వరకు మనకు చూసుకున్నట్టయితే ఇది లాస్ట్ డేటు December 31 లాస్ట్ డేటు. సో ఈ డేట్ వరకు ఎవరైతే 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో దీని లోపల మనకు తెలంగాణలో ఉన్న డిస్టిక్లలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్టిక్లో కూడా కొన్ని పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మనకు దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే ఉన్నారో సో దీని లోపల రిలాక్సేషన్ కూడా ఉన్నాయి. కొన్ని రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years రిలాక్సేషన్, నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకు 3 years రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ నామ్స్ని బేక్ చేసుకొని మనకైతే రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫీ కనుక చూసుకున్నట్టయితే మనకు 500 రూపీస్ అనేది ఫీ అయితే ఉంది. దీని లోపల 100 రూపీస్ అనేది నాన్ రిఫండబుల్. మిగతా 400 రూపీస్ అనేది మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో దానికి మీరు ఎగ్జామ్ రాయగానే ఆ ఫీ అమౌంట్ అనేది రిఫండ్ చేస్తారు. సో దీని లోపల మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఫోటోగ్రాఫ్ కానీ నెక్స్ట్ సిగ్నేచర్ కానీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ ఎన్సీవిటీ సర్టిఫికేట్ నెక్స్ట్ ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది మొత్తం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసే సర్టిఫికేట్ అనేది 50 KB నుండి 100 KB మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఇది మీరు అప్లోడ్ చేయగానే మీరు ఆన్లైన్ లోపల కంపల్సరీ వ్యూ అని చూడండి. సో సేమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నారా లేదా అని మనకు కనబడడం కోసం వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది, క్లియర్గా ఉంటుంది, రిజెక్ట్ కాకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.